ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం. తులారాశి వారు మే 19 తేదీ అంటే సోమవారం నాడు మీ మనస్సులో ఉండే ఒక కోరిక నిజం కాబోతుంది. దాంతో మీ ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. మరింతకీ తులారాశి వారి జీవితంలో మే 19 తేదీన అంటే సోమవారం నాడు ఏం జరగబోతుంది, మీ మనస్సులో ఉండే ఏ కోరిక నిజం కాబోతుంది, దాంతో మీరు ఏ విధంగా సంతోషంగా ఉండబోతున్నారు, రాబోయే రోజుల్లో గ్రహాలు మీకు శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటలలో పరిష్కారం లభించును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. అనుకూలంగా ఉండబోతున్నాయా, ప్రతికూలంగా ఉండబోతున్నాయా, ఇటువంటి ఎన్నో విషయాలను ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా తప్పకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మీకు పూర్తిగా అర్థమవుతుంది. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే వీడియోని స్టార్ట్ చేసేద్దాం. శుక్రుడు రాబోయే రోజుల్లో తులారాశి వారికి ఎన్నో మార్పులను తీసుకురాబోతున్నాడు. శుక్రుడు సంచారం వల్ల తులారాశి వారు ఆర్థిక లాభాలను పొందబోతున్నారు. మీ ఆదాయంలో విపరీతమైన పెరుగుదల ఉంటుంది. ఎంతో కాలంగా ఆగిపోయినటువంటి వర్క్స్ అన్నీ కూడా ఇప్పుడు పూర్తవుతాయి. శుక్రుడు సొంత రాశిలో ఉండటం వల్ల మీ అప్పులన్నీ తీరిపోతాయి, మీ డ్రీమ్స్ నెరవేరుతాయి, మీ ప్రేమ వివాహానికి దారి తీస్తుంది. ఫ్యామిలీతో మంచి సమయం గడపడమే కాకుండా విహారయాత్రలకు కూడా వెళ్లే అవకాశం ఉంటుంది. అలాగే ఆర్థిక ప్రయోజనాలతో పాటుగా అనేక లాభాలను పొందుతారు. ఈ విధంగా తులారాశి వారికి చెందిన వ్యక్తులు కెరీర్లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య సుఖ సంతోషాలు నెలకొంటాయి. ఎప్పటి నుంచో ఆగిపోయిన పనులన్నీ కూడా మళ్ళీ మొదలు పెడతారు, వాటిని పూర్తి చేస్తారు. ఆరోగ్యంగా ఉంటారు. ఉద్యోగస్తులు ఎదురు చూస్తున్న ప్రమోషన్ను అందుకుంటారు. సమస్యలు దూరమైపోయి సంతోషంగా గడుపుతారు. ఈ సమయంలో ఈ రాశికి చెందిన వ్యక్తులకు దాదాపు ఆల్మోస్ట్ అన్ని రంగాల్లో ఆర్థికంగా లాభాలు వస్తాయి. ఆదాయం పెరుగుతుంది. కెరీర్లో మంచి స్టేజ్ కు చేరుకుంటారు. పూర్వీకుల స్థిర చరాస్తులు దక్కే అవకాశం ఉంటుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. ఈ రాశికి చెందిన వ్యాపారస్తులు లాభాలు ఆర్జిస్తారు. అదృష్టం కలిసి రాబోతుంది. మీరు ఈ సమయంలో పెట్టే పెట్టుబడులు అంటే మీరు వేటి మీదైనా సరే ఇన్వెస్ట్ చేసినట్లయితే మీకు మంచి ప్రాఫిట్స్ రావడం జరుగుతుందండి. ప్రస్తుత సమయం మీకు మంచి లాభాలను తెస్తుంది. అయితే దీర్ఘకాలంగా వాయిదా పడుతున్న పనులను పూర్తి చేస్తారు. భార్యాభర్తల మధ్య వివాదాలు తగ్గి సంతోషంగా గడుపుతారు. వ్యాపారంలో పెట్టుబడులకు అనుకూల సమయంగా చెప్పుకోవచ్చు. చేపట్టిన ప్రతి పనిలోనూ విజయాన్ని సొంతం చేసుకుంటారు. ఇకపోతే ఈ రాశి వారికి ఈ సమయం ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే ప్రతి పనిలోనూ మీకు మంచి ఇన్కమ్ లభిస్తుంది. ఎంతో కాలంగా భూమి, ఆస్తి, వాహనాలను కొనుగోలు చేయడానికి మంచి టైం కోసం వెయిట్ చేస్తున్న ఈ రాశి వారికి ఇంతకంటే మంచి సమయం మళ్ళీ రాదు. కాబట్టి ఇక నుంచి మీరు ధన, కనుక, వస్తు, వాహనాన్ని కొనుగోలు చేయొచ్చు. అంతేకాదండి, మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగానే ఈ సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. మీకు కొన్ని సందర్భాల్లో అనుకోని ఖర్చులు ఎదురవుతాయి. ఆ ఖర్చులకు తగిన విధంగా మీరు ఆర్థిక క్రమశిక్షణ పాటించినట్లయితే డబ్బులు వృధా చేయకుండా ఆదా చేయగలుగుతారు. ఇకపోతే తులారాశి వారికి కెరీర్ పరంగా ఇది మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఇప్పటి నుంచి మీరు అనుకున్న ప్రతి రంగంలోనూ విజయాన్ని సాధిస్తారు. సక్సెస్ ని మీ సొంతం చేసుకుంటారు. మీరు చేస్తున్న ఉద్యోగంలో మీ యొక్క పై ఆఫీసెస్ నుంచి మంచి ప్రశంసలను అందుకుంటారు. ఇకపోతే ట్రాన్స్ఫర్ కోసం వెయిట్ చేసే వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్ అనేది అందుతుంది. దాంతోపాటు మీకు ప్రమోషన్ కూడా వస్తుంది. ఈ సమయంలో మీ ఆఫీస్లో సహోద్యోగులతో వ్యవహరించేటప్పుడు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వారితో సమస్య ఉండవచ్చు. ఈ సమయంలో ఉద్యోగపరంగా మీరు దూర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మీపై అధికారుల ఒత్తిడి మేరకు ఈ యొక్క ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అంతేకాదండి, వృత్తిలో మీరు సాధించినటువంటి ఆ విజయాలకు మీ ఆఫీస్లో గుర్తింపును, గౌరవాన్ని పొందుతారు. ఇకపోతే వృత్తిలో కూడా తులారాశి వారు అభివృద్ధిని చూస్తారు. మునుపటి కంటే ఈ సమయంలో మీరు మరింత ఇన్కమ్ని పొందుతారు. వృత్తిపరంగా మీకు ప్రస్తుత సమయం అనేది బాగా కలిసి రాబోతుంది. అలాగే వ్యాపారపరంగా కూడా తులారాశి వారికి ఇక నుంచి మంచి శుభగడులు స్టార్ట్ అయ్యని చెప్పుకోవచ్చు. ఎందుకనంటే ఈ యొక్క రాబోయే రోజుల్లో మీ వ్యాపార విస్తరణ జరుగుతుందండి. ఎంతో కాలంగా చేస్తున్న వ్యాపారాన్ని అభివృద్ధి చేయాలని ఈ యొక్క రాశి వారు ఈ సమయంలో కొత్త బ్రాంచెస్ను అంటే కొత్త బ్రాంచ్లను ఓపెన్ చేస్తారు. ఈ యొక్క విస్తరణ మీ బిజినెస్లో చక్కని అభివృద్ధిని పొందడానికి బాగా హెల్ప్ అవుతుంది. ప్రస్తుత సమయంలో మీకు ఒక ముఖ్యమైన కాంట్రాక్ట్ పొందే అవకాశం లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారం చేసే వ్యాపారస్తులకు ఈ సమయం అంత అనుకూలంగా లేదు. ఈ సమయంలో భాగస్వామ్య వ్యాపార ఒప్పందంపై చేసే సంతకాలు అనుకూల ఫలితాలను ఇవ్వవు. కాబట్టి భాగస్వామ్య వ్యాపారానికి తులారాశి వారు మీకు అచ్చురాదు. కాబట్టి దూరంగా ఉంటే అది మీకే మంచిదండి, కలిసి రాదు. ఇకపోతే తులారాశి వారు మే 19 తేదీ సోమవారం నాడు మీ మనస్సులో ఉండే ఒక కోరిక నిజం కాబోతుంది. ఇంతకు ఆ కోరిక ఏంటి అంటే, మీరు మీ మనస్సులో ఉన్న ఒక వ్యక్తిని ఏమైనా అంటే
మీలో అందరూ కాదండి, మీలో కొంతమంది ఎవరినైనా సరే ఇష్టపడుతూ ఉండి ఆ వ్యక్తిని మీరు ప్రేమ వివాహం చేసుకోవాలి అని అనుకుంటూ ఉన్నట్లయితే ఆ యొక్క విషయాన్ని మీ యొక్క పెద్దల మధ్య మీ కుటుంబ సభ్యులకు చెప్పాలని అనుకుంటూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఈ సమయంలో మీ కోరిక నెరవేరబోతుందండి. అది మీరు చెప్పడం ద్వారైనా కానివ్వండి, వారు తెలుసుకోవడం ద్వారైనా కానివ్వండి, లేదు అంటే మీరు ఎవరినైతే ప్రేమిస్తున్నారో ఆ వ్యక్తి మీ ఇంటికి వచ్చి చెప్పడం కానివ్వండి, ఏది ఏమైనా సరేనండి, మీ మనస్సులో ఉండే మీ యొక్క ప్రేమకు సంబంధించిన కోరిక ఖచ్చితంగా మే 19వ తేదీలోపు నెరవేరబోతుంది. లేదు అని అనుకుంటే 1-2 రోజులు అటు ఇటు కావచ్చు, ఖచ్చితంగా మీ ప్రేమకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే వింటారండి తులారాశి వారు. ఇకపోతే ఈ యొక్క రాశి వారికి రాబోయే రోజుల్లో మీకు కుటుంబ పరంగా ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుందండి. ఈ సమయంలో మీరు బంధువులతో కలిసి శుభ కార్యక్రమాలకు హాజరవుతారు. మీరు మీ యొక్క కుటుంబ సభ్యులు ఈ సమయంలో ఎంతో ఆనందకరమైన జీవితాన్ని గడుపుతారు. ఇక ఈ సమయంలో మీ జీవిత భాగస్వామికి మీకు మధ్య ఇంతకు ముందు ఎప్పుడైనా సరే మునుపెన్నడు గొడవలు ఏమైనా జరుగుతూ కలహాలు మీరు పడుతూ ఉన్నట్లయితే, కానీ ఈ సమయంలో మీకు అందుకు తావు అనేది ఉండదండి. ఎటువంటి గొడవలకు తావు ఉండదు. మీ మధ్య చక్కని అనుబంధం ఏర్పడుతుంది. నిజం చెప్పాలి అంటే మిమ్మల్ని చూసి మరొకరు మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నట్లుగా ఉంటారనమాట. మీ మధ్య అంతటి సఖ్యత ఉంటుంది. నిజం చెప్పాలి అంటే ఎక్కడ లేని ప్రేమ అంతా కూడా ఈ సమయంలో మీకు రాబోతుంది. ఎందుకనంటే మీకు గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. శుక్రుడు మీకు చాలా ఫేవరబుల్గా ఉండబోతున్నాడు. శుక్రుడు అంటే ప్రేమకు, శృంగారానికి, అదేవిధంగా డబ్బుకు, సంపదకు, ప్రతి ఒక్కటి మనకు లాభపడడానికి కారకుడుగా అవుతాడండి శుక్రుడు. కాబట్టి శుక్రుడి వల్ల మీకు ఈ సమయంలో మీ మధ్య ప్రేమ చిగురిస్తుంది. ఈ మునిపెన్నడూ లేనటువంటి అంత అనుబంధం, అంత ప్రేమ, మీ మధ్య అంత లవ్ ఉండబోతుంది. ఈ యొక్క కారణంగా తులారాశి వారికి రాబోయే రోజులు చాలా అద్భుతంగా ఉంటాయండి. కుటుంబ సభ్యులు అందరూ కూడా ఒకే మాట మీద ఉంటారు. అలాగే ఆరోగ్యపరంగా ఈ యొక్క రాశి వారికి ఈ సమయం సాధారణంగా ఉంటుంది. దాంతో మిమ్మల్ని కొన్ని చిన్న చిన్న అనారోగ్య సమస్యలు అయితే కొంచెం లైట్గా ఇబ్బంది పెట్టినా కూడా ఆరోగ్యపరంగా మీరు తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. తద్వారా ఈ సమయంలో మీకు ఏర్పడే అనారోగ్యాల బారి నుంచి బయటపడగలుగుతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుంచి రిలీఫ్ లభిస్తుంది. ఇకపోతే తులారాశి వారికి శుక్రుడు రాశి మార్పు బాగా కలిసి వస్తుంది. మీ జీవితం మరియు కెరీర్లో ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. కుటుంబ సభ్యుల మధ్య ప్రేమానురాగాలు పెరుగుతాయి. మీరు మీ యొక్క లక్ష్యాన్ని చేరుకోవడంలో ముందడుగు వేస్తారండి. ఇక విద్యార్థులు మంచి మార్కులతో అనుకున్న లక్ష్యాన్ని చేరువవుతారు. మీ ఉద్యోగంలో గ్రోత్ అనేది ఉంటుంది. ఆఫీసులో మీ కొలీగ్స్ యొక్క సపోర్ట్ ఉంటుంది. ఇకపోతే తులారాశి వారు మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు ఏ టైంలో అయినా సరే మీరు కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉందని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. దాంతో మీ హ్యాపీనెస్ అనేది డబుల్ అవుతుందండి, రెండింతలు అవుతుంది. చాలా సంతోషంగా ఉంటారు. మరింతకీ మీరు వినబోయే ఆ శుభవార్తలు ఏంటనేది ఇప్పుడు చూద్దామండి. తులారాశులు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్నారో వారికి శుభగడియలు స్టార్ట్ అవుతాయి. దాంతో మీరు రాబోయే రోజుల్లో శుభవార్తలు వింటారు. అవునండి, అంకిత భావం ఎక్కువగా ఉండి బాగా కష్టపడే తులారాశి మీరు స్వయం కృషితో కష్టతరమైన లక్ష్యాలను కూడా సాధించగలుగుతారు. చాలా ఇష్టంగా వాటిని మీరు చేస్తారండి. ఈ రాశి వారికి మరికొద్ది రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగం వచ్చే ఛాన్స్ కూడా ఉంది. అంతేకాదు మీరు చిన్న చిన్న ఉద్యోగాలను కాదండి, హై రేంజ్ లో ఉండే పెద్ద ఉద్యోగం చేస్తారు. తరచుగా ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్నత ర్యాంకును పొందుతుంటారు. దాంతో మంచి గవర్నమెంట్ జాబ్ వచ్చి తులారాశి వారు వెల్ సెటిల్ అవుతారు. ఇకపోతే రెండో గుడ్ న్యూస్ వచ్చేసి ఏంటంటే, మీలో పెళ్ళైన వారు ఎవరైనా సంతానం లేకుండా చింతిస్తూ ఉంటే అటువంటి వారు అసలు ఇకపటి నుంచి చింతించొద్దండి. ఎందుకంటే రాబోయే రోజులు మీకు సంతాన ప్రాప్తి కలగబోతుంది. ఆ దేవుళ్ళు మీ యొక్క మొర ఆలకించారు. మీకు చక్కటి ఆరోగ్యవంతమైన అందమైన గుణవంతులైన బిడ్డను ప్రసాదించబోతున్నారు. సో చూసారు కదా తులారాశి వారు, మే 19వ తేదీ సోమవారం మీ మనసులో ఉండే ఒక కోరిక ఏ విధంగా నిజం కాబోతుంది, దాంతో మీరు ఏ విధంగా సంతోషంగా ఉంటారనేది ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే లైక్ చేయండి, తెలిసిన వారికి షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంట సింబల్ని క్లిక్ చేస్తే మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందరికంటే ముందుగా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక మరొక టాపిక్ మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.